సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం విచారం చేసుకుంటున్నాం. అందులో 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో ఉన్నాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఒక నిమిషం. పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి 4 ఉంటాయి. పత్రము, పుష్పము, ఫలము, తోయము, ఈ నాలుగింటిని యో మే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఎవడైతే నాకు సమర్పిస్తున్నాడో తదహం భక్త్యుపహృతం ఉపహృతం అంటే నాకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నారో దానిని గృహ్ణామి. గృహ్ణామి అంటే నేను తీసుకుంటున్నాను. అస్నామి, అస్నామి అంటే గృహ్ణామి. ప్రయతాత్మనః శుద్ధబుద్ధేః. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, నన్ను మద్భక్త యాంతి మామపి దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. నా భక్తుడు నన్ను పొందుతాడు, నా భక్తుడు నన్ను సేవిస్తాడు, పూజిస్తాడు, తద్వారా అతను నన్ను పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే,
దేవతారాధన దేవతారాధన ఏమండి, మనకు వేదంలో కర్మ, ఉపాసన, జ్ఞానము అని మూడు ఉన్నాయి. కర్మకాండ ఒకటి, ఉపాసనాకాండ రెండు, జ్ఞానకాండ మూడు. ఈ కర్మకాండ అనేటువంటిది ఉంది చూడండి. ఈ కర్మకాండ అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటిది. ఈ విస్తృతమైనటువంటి కర్మలు ఏంటంటే, నువ్వు ఏది చేయాలన్నా కూడా దానికి ఒక విధానాన్ని సూచిస్తుంది కర్మకాండ. ఏ ఏ దేవతను ఆరాధించాలా, ఎట్లా ఆరాధించాలా, ఈ దేవతను ఆరాధించేటువంటివి ఇంకో దేవతకు సరిపోవు, ఆ దేవతను ఆరాధించేటివి ఇంకో దేవతకు సరిపోవు. ఈ విధంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి, విధానము, అర్చనా విధానం ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఆయా దేవతలను ఆయా రకములుగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుణ్ణి కూడా, శ్రీరాముణ్ణి కూడా, తర్వాత పరమేశ్వరుణ్ణి కూడా, వీళ్ళందరినీ ఆరాధించేటువంటి విధానాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుంది. ఇలా ఆరాధించేదానికి వాటికి సరిపోయేటువంటి వాటన్నింటిని కూడా సమకూర్చుకొని వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇవి సాత్విక దేవతల యొక్క ఆరాధన అయినప్పటికీ, సాత్విక దేవతలను ఆరాధన చేసేటప్పుడు రజోగుణ తమోగుణ దేవతల కంటే స్మూత్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణ దేవతలను ఆరాధించడం అని అనుకోండి. తమోగుణ దేవతలను ఆరాధించడం అంటే ఇప్పుడు భేతాళుడు, పేతాళుడు ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళను ఆరాధించేటప్పుడు అర్ధరాత్రిలో పోవాలి, వాళ్లకు ఏందో సమర్పించాల్సిందంతా కూడా, వాళ్ళకు రక్తంతో కూడినటువంటిదంతా కూడా సమర్పించాలి. తర్వాత బావిలో దిగి గొంతుల నీళ్ళ వరకు నిలబడి అక్కడ జపం చేయాలి. తర్వాత ఒక శవం పైన కూర్చొని అక్కడ జపం చేయాలి. తర్వాత ఆ శవంలో ఉండేటువంటి మాంసాన్ని తినడం, ఇటువంటివన్నీ మాంసభక్షణం, ఇటువంటివంతా కూడా తమో గుణానికి సంబంధించినవి. తర్వాత రజోగుణ దేవతారాధన వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రజోగుణ దేవతారాధనకు వచ్చేటప్పటికి అంటే ఈ తమోగుణ దేవతారాధన కంటే కొంచెం సున్నితంగా ఉంటుంది. తమోగుణము చాలా హార్ష్గా ఉంటుంది. ఈ రజోగుణ దేవతల్ని ఉదయం పూట, పగలుపూట ఆరాధిస్తారు. పగలుపూట ఆరాధిస్తారే, చేతబడి చేసేది, మళ్ళా ఇట్లా శవం పైన కూర్చొని చేసేది, ఇదంతా నిజంగా చేస్తానే ఉంటారా? అవును, చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు కూడా నేను చూశాను. ఈరోజు కూడా ఎవరో అఘోరా అని అంట ఒక ఆమె డైరెక్ట్గానే చెప్తా ఉంది. అఘోరా అనే ఆమె చెప్తా అంటే ఏం చెప్తుందంటే, వారానికి ఒకసారి నరమాంసం తింటుందంట. ఇప్పుడు ఆమె వారానికి ఒకసారి నరమాంసం తినడం, తర్వాత కాశీలో శవం పైన కూర్చొని జపం చేయడం, ఇవన్నీ చేస్తారంట. మామూలుగా అయితే సంవత్సరానికి ఒకసారి తింటే చాలు అనింది ఆవిడ. ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి కర్మలు ఇవి. సరే, వాళ్ళు చేస్తుండేది ఆరాధన అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది తామసికమైనటువంటి ఆరాధనలు. రాజసికమైనటువంటి ఆరాధనలు ఎలా ఉంటాయంటే అలా ఉండదు, కానీ ఇక్కడ హింసతో కూడుకుని ఉంటుంది. హింసతో కూడుకుని ఉన్నప్పటికీ ఈ దేవతలందరినీ ఆరాధిస్తూ వాళ్ళ నుంచి ఆ దేవతకు సరిపోయేదాన్ని సమర్పించి ఆ దేవత నుంచి ఈయనకు కావాల్సిన కోరికను కోరుతూ ఉంటాడు.
తమో గుణంలో ఎట్లంటే, తమో గుణంలో నువ్వు నాకు ఇచ్చి తీరాల్సిందే ఇది అనేటట్లుగా గట్టిగా పట్టుబడడం జరుగుతూ ఉంటుంది. రజోగుణంలోకి వచ్చేటప్పటికి నువ్వు నాకు ఇవ్వాల్సిందే, కాకపోతే నీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఇవ్వు అనేటట్లుగా, నీకేం కావాలి, నీకు కావాల్సిన దాన్ని నేను ఇస్తున్నాను. దీంట్లో కూడా దాన్ని ఏమంటున్నారు, హింసతో కూడుకుని ఉంటుంది. హింసతో కూడుకుని ఉంటుంది. తర్వాత వీళ్ళు చేసేటువంటి కర్మలన్నీ కూడా శారీరక కష్టంతో కూడుకుని ఉంటుంది. సాత్విక దేవతలకు వచ్చేటప్పటికీ తేడాలు చూడండి, ఇక్కడ చెప్తున్నాను. అవేముండవు. ఇవి హింసతో కూడుకున్నది ఉండదు, శారీరక కష్టముతో కూడుకున్నది, అంత కష్టపడాల్సిన పని లేదు. సున్నితంగా స్మూత్గా మనస్సుకు ఆహ్లాదం కలిగేటట్లుగా దేవుణ్ణి ఆరాధించుతూ ఉంటుంది. ఈ దేవుణ్ణి ఆరాధించేటువంటి దాంట్లో బాగా శుచిగా ఉండి తను శుభ్రంగా ఉంటాడు. ఆ దేవతను ఆరాధించే ప్రదేశంలో కూడా ఇంకా శుచిగా ఉంటాడు. అక్కడ మంచి దీపారాధన చేయడం, మంచి సుగంధమైనటువంటి పరిమళాన్ని వెలిగించడం, సుగంధమైనటువంటి పుష్పాలతో అలంకరించడం, ఆ భగవంతుని అంతా కూడా ఆరాధించడం, ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత భగవంతునికి నివేదన కూడా సున్నితమైనటువంటి సాత్వికమైనటువంటివి సమర్పించడం జరుగుతుంది. స్వామీజీ ఏమన్నారంటే, తిరుమలలో లడ్డూను సమర్పిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. తిరుమలలో లడ్డూను సమర్పించమని చెప్పి ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ చెప్పబడి లేదు. కానీ మధ్యలో వీళ్ళు వచ్చి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సరే, అది దానితో అవసరం లేదని చెప్పి స్వామీజీ దాన్ని తిరస్కరించారు. పైగా ఆ లడ్డూని తినేదాని వలన రజోగుణం మనకు పెరుగుతుంది అని చెప్పాడు. సరే, అట్లా ఉండని. ఇప్పుడు సత్వగుణ దేవతలను ఆ రజోగుణ దేవతలను తమోగుణ దేవతలను ఆరాధించేటువంటి పద్ధతి అనేటువంటి దాంట్లో ఒకరికి క్లేశము, తమోగుణానికి క్లేశం ఎక్కువగా ఉంటుంది, రజోగుణానికి తమోగుణం కంటే కొంచెం తక్కువ ఉంటుంది, సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళకు క్లేశం అంత ఉండదు, సాత్వికంగా ఉంటుంది, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇతరులు కూడా అక్కడ పాల్గొనేదానికి వీలుంటుంది. అయితే ఈ సత్వగుణ దేవతల కంటే కూడా ఇప్పుడు ఏమిటంటే సగుణ బ్రహ్మ ఆరాధన. ఇప్పుడు ఇక్కడ చెప్తానేది సగుణ బ్రహ్మ యొక్క ఆరాధన. ఈ సగుణ బ్రహ్మ యొక్క ఆరాధన అనేటువంటిది ఎవరు చేస్తారో అతను సగుణ బ్రహ్మనే పొందుతాడు. ఏ దేవతలను ఆరాధిస్తే ఆయా దేవతలను పొందుతారు, అది మనకు తెలిసినటువంటిదే. అయితే ఇప్పుడు సగుణ బ్రహ్మను ఆరాధిస్తున్నాడు ఇతను. సగుణ బ్రహ్మన్ అంటే మాయా విశిష్ట స్వరూపం, అంటే పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి చైతన్యం. పంచమహాభూతములతో కూడిన చైతన్యమును ఆరాధిస్తుంటాడు ఇతను. అంటే దానిని హిరణ్యగర్భుడు అని అంటాం మనం ఒక విధంగా. హిరణ్యగర్భుడు, సూత్రాత్మ, సగుణ బ్రహ్మ. ఇప్పుడు ఈ సగుణ బ్రహ్మను ఆరాధిస్తున్నాడు అతను ఎట్లా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అతను భగవంతుడు చెప్తున్నాడు, ఈ సగుణ బ్రహ్మ యొక్క ఆరాధకుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగింటిని సమర్పించవచ్చు, లేదా ఒకదాన్నైనా సరే సమర్పించవచ్చు. ఏది సమర్పించినా దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అంటున్నాడు భగవంతుడు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సత్వగుణము కలిగిన వాళ్ళు చేసే దేవతారాధన కంటే, అంటే సత్వగుణ దేవతలను ఆరాధన చేసే విధానము కంటే కూడా ఇంకా చాలా తేలికైనటువంటి విధానంగా ఉంటుంది ఇక్కడ. అంటే వీళ్ళ యొక్క మనస్సు పరిపక్వత పొందే కొద్దికి భగవద్ ఆరాధన ఏమవుతుందంటే చాలా తేలికైపోతుంది, చాలా తేలిక. ఎందుకంటే ఇప్పుడు
ఈ రాముడు కృష్ణుడు అని అనుకోండి. రాముడు కృష్ణుడు అంటే రాముడు పలానా ప్రదేశంలో ఉంటాడు, ఈయన పలానా సాత్వికమైనటువంటి దేవత, ఆ దేవతారాధన నేను ఇలా చేయాలి. ఆ ఆ దేవుడు సాకేతపురం, నిన్న గుర్తు రాలేదు, సాకేతపురం, శ్రీరామచంద్రుల వారు సాకేతపురంలో ఉంటాడు. కాబట్టి సాకేత లోకానికి మనం కూడా పోతాము. ఆ సాకేతపురాధీశుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని నేను ఆరాధిస్తున్నాను. కాబట్టి శ్రీరామచంద్రుల వారి యొక్క ఆరాధన నేను ఇలా చేస్తాను అని చెప్పి సున్నితంగా చేస్తుంటాడు. తర్వాత శ్రీకృష్ణునికి సంబంధించి కూడా గోలోకం, ఆ గోలోకాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆరాధిస్తున్నానని చెప్పి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు, రాధమ్మ ఉంటుంది. ఇట్లా వీళ్ళ యొక్క దీని ప్రకారంగా వెళ్ళిపోతుంటారు. అయితే ఇప్పుడు సగుణ బ్రహ్మ అనేటప్పటికీ సగుణ బ్రహ్మ ఎక్కడుంటాడు అని అంటే సగుణ బ్రహ్మ ఎక్కడ లేడు ప్రశ్న. ఆ దేవతలనైతే రాముణ్ణి కృష్ణుణ్ణి అయితే రాముడైతే సాకేతపురంలో ఉంటాడు, శ్రీకృష్ణుడైతే గోలోకంలో ఉంటాడు, నారాయణుడైతే వైకుంఠంలో ఉంటాడు, పరమేశ్వరుడైతే కైలాసంలో ఉంటాడు, అమ్మవారైతే మణిగ్రీవంలో ఉంటారు. ఇంకా వినాయక స్వామిని కుమారస్వామిని వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి లోకాలన్నీ కూడా వాళ్ళు ఉంటారు. అయితే ఆ లోకముల నుండి వాళ్ళని ఆవాహన చేయాలి. వాళ్ళకు సంబంధించి అర్ఘ్యపాద్యాదులు, ఆచమనాదులు, ఆసనాదులు, వాళ్ళకి సంబంధించినటువంటి స్నాన సంధ్య, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈయన సగుణ బ్రహ్మను నువ్వు ఆవాహన చేయాలి అంటే సగుణ బ్రహ్మ ఎక్కడన్నా ఒక ప్రదేశంలో ఉండి ఒక ప్రదేశంలో లేకపోతే అప్పుడు వారిని మనం ఆవాహన చేయాలి. ఈ సగుణ బ్రహ్మను ఆవాహన చేసేది ఏముంది అంటే పంచమహాభూతములు ఎక్కడున్నాయి? ఎక్కడ లేవయ్యా, ఎక్కడ లేవు. పంచమహాభూతములు లేని ప్రదేశమే లేదు. పంచమహాభూతములు ఎక్కడుందయో అక్కడంతా ఈశ్వరుడు ఉన్నాడు. అంటే పంచమహాభూతములతో కూడి ఉన్నాడు, పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి చైతన్యం. ఇప్పుడు పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఈ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించాలంటే ఆయన ఆవాహన ఏముండదు, ఆయన పంపించేది ఏముండదు, ఆయన పోయేది లేదు, వచ్చేది లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సర్వము ఉన్నాడు. ఈయన ఎక్కడ చూస్తే అక్కడంతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఆరాధించాలని అనుకోండి, ఆయన ఆరాధించాలి. ఎక్కడ ఆరాధిస్తావు చెప్పండి? ఆయనకి ఏమైనా హారతి ఇద్దామంటే ఎక్కడ ఒక జాగాలో నువ్వు ఇవ్వగలుగుతావా? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవరున్నారో ఆ ఈశ్వరుణ్ణి స్పష్టంగా తెలుసుకున్నాడు. స్పష్టంగా తెలుసుకున్నాడు ఎవరు? ఈ సగుణ బ్రహ్మకు సంబంధించినటువంటి ఉపాసకుడు సగుణ బ్రహ్మను తెలుసుకున్నాడు. సగుణ బ్రహ్మను తెలుసుకుంటే ఆయనకు ఇప్పుడు ఎక్కడ పోయినా సగుణ బ్రహ్మే ఉన్నాడు. ఈయన ఎక్కడన్నా పోని అక్కడంతా సగుణ బ్రహ్మ ఉన్నాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నా అక్కడ సగుణ బ్రహ్మే, కళ్ళు తెరిచినా సగుణ బ్రహ్మే, నడిచినా సగుణ బ్రహ్మే, ఏదైనా విన్నా సగుణ బ్రహ్మే, ఏదైనా నువ్వు ఏమి చేసినా సగుణ బ్రహ్మే. పోనీ మనస్సుతో ఏదైనా సంకల్పం చేద్దామనంటే ఆ మనస్సుతో చేసే సంకల్పములో కూడా సగుణ బ్రహ్మే ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ సగుణ బ్రహ్మ లేని ప్రదేశం అంటూ ఎక్కడ లేదు. ఆ సగుణ బ్రహ్మను చూడకుండా ఉండేటువంటి క్షణమే లేదు. అందువలన ఆ సగుణ బ్రహ్మ యొక్క ఆరాధన చాలా సులభం. ఎవరికి సులభము? ఈ సగుణ బ్రహ్మను అనుభవములోకి తెచ్చుకున్న వాడికి సులభం. అసలు సగుణ బ్రహ్మ అంటేనే తెలియని వాడికి సగుణ బ్రహ్మ ఉపాసన చేయలేడు. ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి వాడు అంటే సగుణ బ్రహ్మ జ్ఞానము కలిగి సగుణ బ్రహ్మను ఆరాధన చేసేటువంటి వాడు. అంటే ఆరాధన అంటే ఇక్కడ చేసేటువంటి కర్మకాండ అంతా అక్కడ ఉండదు. ఇక్కడ ఇది వివేకముతో కూడినటువంటి భావన వచ్చేసింది. ఇక్కడ ఆరాధన అనేటప్పటికీ ఆ వివేకముతో కూడి ఉన్నటువంటి జ్ఞానముతో కూడి
ఉండుటయే నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. ఏమిటి? ఉన్నదంతా ఈశ్వరుడే. ఇప్పుడు హరివం హేమంత్ గారు. అయ్యా నమస్తే అండి. అది మీకు నార్మల్ కాల్ కలవట్లేదు ఫోన్ చేస్తే. అవునవును. అదేంటి కంపెనీకి వచ్చిందండి. దీంట్లో మీకు ఫోటో పెట్టానంటే సీడీఎం చూసి వేసేస్తానండి. అలాగ చూస్తాను. అలాగే ఓకే సరే. హరివం. కాబట్టి ఈ సగుణ బ్రహ్మ లేని ప్రదేశం ఎక్కడుంది? ఆ వివేకముతో సగుణ బ్రహ్మను గుర్తించుటయే ఇక్కడ సగుణ బ్రహ్మ ఆరాధన. తర్వాత ఈ సకల జీవుల రూపంగా ఉన్నదంతా కూడా సగుణ బ్రహ్మయే. సకల జీవులు తన శరీరముతో మొదలుపెట్టి సర్వము ఈశ్వరుడే. కాబట్టి ఇక్కడ ఆరాధించుట అని అనుకోండి, సగుణ బ్రహ్మను ఆరాధించుట అంటే సపరేట్గా కూర్చొని శ్రీకృష్ణునికి పూజ చేసినట్లుగా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆచమనీయం సమర్పయామి, ఇవంతా ఉండవు ఇక్కడ. ఉండవు. స్నానం సమర్పయామి అస్సలు ఉండదు. తర్వాత వస్త్రయుగం సమర్పయామి, అది కూడా ఉండదు. ఇటువంటివన్నీ ఏముండవు ఇక్కడ. ఇప్పుడు తను ఒక గోవును చూశాడు అనుకోండి. గోవును చూస్తే గోవు రూపంగా ఉన్నది ఈశ్వరుడు. ఇప్పుడు గోవు రూపంగా ఈశ్వరుణ్ణి సేవించుట అంటే గోవు దగ్గరికి వెళ్ళి దానికి పసుపు కుంకుమ పెట్టి వెనకాల తోక దగ్గరకు వచ్చి తోకకి ఇవంతా ఉండవు. ఇది సాత్వికమైనటువంటి దానికంటే ఇంకా సూక్ష్మం అని చెప్పాను అక్కడ సగుణ బ్రహ్మ. ఇప్పుడు ఏం చేస్తాడంటే గోవును ఆరాధించుట కాదు, ఈశ్వరుణ్ణి గోవు యందు ఆరాధించుట. అప్పుడేం చేస్తాడు? గోవుకు ఏం అవసరం, గోవుకు ఏది అవసరమో దాన్ని సమర్పిస్తాడు. తన దగ్గర అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, అరటిపళ్ళు తీసుకెళ్ళి గోవుకు సమర్పిస్తాడు. అదే ఆరాధన, ఈశ్వర ఆరాధన. సరే, కోతి కనిపించింది, కోతికి తన దగ్గర ఉండేటువంటి దాన్ని ఇస్తాడు. అంటే కోతికి ఇస్తున్నానని ఇవ్వడు, అక్కడ ఈశ్వరునికే నేను ఇస్తున్నానని ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఈశ్వర ఆరాధన అంటే ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ తర్వాత మనుషులు ఉన్నారని అనుకోండి, మనుషులతో వ్యవహారం చేసేటప్పుడు ఆ మనుషులతో మాట్లాడే మాటలు ఉన్నాయే, ఆ మనుషులతో చేసేటువంటి చేష్టలు, ఆ మనుషులతో చేసేటువంటి వ్యవహారం, అది ఈశ్వరునితో వ్యవహారం చేస్తాడు. ఏమండి, అర్థమవుతుంది కదా అందరికీ కూడా? ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే మీరు చెప్పవచ్చు, ఎందుకంటే దీంట్లో ఏ విధంగా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు చేయవచ్చు. తర్వాత నదిని ఆరాధించుటాను అనుకోండి. నదిని ఆరాధించుటానంటే నదిలో స్నానం చేయాలి. మామూలుగా మనం స్నానం చేస్తాం, నదిలో స్నానం చేస్తాడు. నదిలో స్నానం చేసిన తర్వాత ఆ నదిలో ఈ ఎంగిలి ఉంచుట కానీ, ముక్కులో ఉండే చీమిడి చీదుట కానీ, లేదా మలమూత్ర విసర్జన చేయడం కానీ ఇవన్నీ చేయడు. అంటే నదిని కాలుష్యం చేయడు. ఎందుకంటే నది పరమ పవిత్రమైనటువంటిది. ఈశ్వరుని యొక్క స్వరూపంగా చూస్తే ఏం చేస్తాడంటే అక్కడ కాలుష్యం చేయకుండా నదిని చాలా పరమ పవిత్రంగా చూడడం జరుగుతుంది. తర్వాత బట్టలు ఉతుక్కోవాలని అనుకోండి, నదిలో బట్టలు ఉతకడు. ఆ నదిలో ఉండేటువంటి నీళ్లను గట్టుకు తీసుకొచ్చి ఆ గట్టులో ఆ నీళ్ళల్లో బట్టలు ఉతుక్కుంటాడు. చూడండి ఎట్లా ఉందో. స్వామీజీ ఏమన్నారంటే, నదిలో మామూలుగా చిన్నపిల్లలప్పుడు ఈత కొడతాడు.
కానీ ఇప్పుడు ఈ ఈశ్వర భావన వచ్చిన తర్వాత ఈత కొట్టడు. ఎందుకు కొట్టడు అంటే, ఈత కొట్టాలి అంటే కాళ్ళతో వెనకాల నీళ్లను తన్నాల్సి వస్తుంది, లేకపోతే కాళ్ళతో నిలబడినట్లుగా చేసినప్పుడు కాళ్ళతో నీళ్లను ఇట్లా తొయ్యాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి పాదములతో తాడనము చేయుట అనేది చెయ్యడు. కాబట్టి నదిలో స్నానం చేస్తాడే కానీ ఈత కొట్టుట అనేది చెయ్యడు. ఇంతకుముందు చేశాడు, అప్పుడు తెలియనప్పుడు, ఇప్పుడు చెయ్యడు. తర్వాత ఏనుగుందని అనుకోండి. ఏనుగుని ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా అంబారీ వాహనం అని అంబారీలు కట్టి ఏనుగును దాని మీద ఎక్కి ఊరేగి ఎందు చేస్తుంటారు. ఇతను ఏనుగు పైన ఎక్కి ఊరేగించడం అనేది జరగదు. ఏనుగుని గౌరవిస్తూ గౌరవప్రదంగా చూస్తాడు. ఇప్పుడు మామూలుగా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏనుగు పైన దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తారు. దేవుని యొక్క విగ్రహాన్ని లేకపోతే దేవుని యొక్క దీన్ని పెట్టి దేనిపైన ఆ ఏనుగు శిరస్సు పైన పెట్టి చేస్తారు. అది రజోగుణం అని చెప్పారు, సత్వగుణం అని చెప్పలేదు. ఏనుగు ఇప్పుడు మామూలుగా కావేరీ పట్టణంలో ఏం చేస్తారంటే ఏనుగు పైన వీళ్ళు పోతారు, పోయి కావేరీ నదిలో ఏనుగుకు స్నానం చేపిస్తారు, వీళ్ళు స్నానం చేస్తారు. తర్వాత ఏనుగుకి అక్కడే నామాలు పెడతారు. ఏనుగుకి మళ్ళీ అక్కడ ఉండేటువంటి జలాన్ని తీసుకుని ఆ ఏనుగు యొక్క శిరస్సు పైన ఒక కుదురులాగా చేసి బట్టలు పెట్టి దానిపైన నీళ్లు తీసుకొని వస్తారు స్వామికి. దాన్ని స్వామీజీ ఏమన్నారంటే అక్కడ ఏనుగుని హింసిస్తున్నారు, ఆ విధంగా హింసించి జలము తీసుకొని రమ్మని చెప్పి వేదములో ఎక్కడ చెప్పబడలేదు. వేదములో చెప్పబడని దానిని వీళ్ళు ఒక ఆచారంగా పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి దానిని రజోగుణము కింద వేయడం జరిగింది. చూడండి, ఆరాధన వీళ్ళందరూ ఏదైతే మంచి ఆరాధన అని అనుకుంటున్నారో ఈ ఆరాధనలన్నీ కూడా రజోగుణం కింద పడిపోతున్నాయి. కాబట్టి ఏనుగు పైన ఎక్కి ఊరేగుట జరగదు, చెయ్యడు. తర్వాత ఈ హిమాలయ పర్వతాల్లో బద్రీనాథ్ ఇక్కడ వెళ్ళినప్పుడు డోలీ కట్టి వీళ్ళు పైకి వెళ్తారనమాట. అమర్నాథ్ యాత్రకి ఇట్లా వెళ్ళినప్పుడు కింద నుంచి నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కింద నుంచి నడిచి వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నడవలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డోలీలు కట్టి ఆ డోలీలు వీళ్ళు కూర్చుంటే వాళ్ళు తీసుకుపోతారు, పైకి ఎక్కిపోతారు. ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే అక్కడ గుర్రములు ఉంటాయి, ఆ గుర్రం పైన ఈ వ్యక్తి కూర్చొని ఆ గుర్రము తీసుకెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత గుర్రం నుంచి దిగేసి అక్కడ ఉండేదాన్నంతా మళ్ళీ చూసుకుని మళ్ళీ గుర్రం మీదకి కిందకు వస్తాడు. కానీ ఈ ఈశ్వరారాధన చేసేటువంటి వాడు ఏమంటే ఆ గుర్రమును ఇతను ఎక్కడు. అక్కడే కాదు, ఎక్కడ అమర్నాథ్ యాత్రలోనో లేదా బద్రీనాథ్ యాత్రలోనో ఎక్కడే కాదు, మామూలుగా కూడా ఉంటారు చూడండి. మామూలుగా కూడా ఎక్కడ ఈ మామూలుగా కూడా గుర్రమును పెట్టి ఆ గుర్రములో ఎక్కి స్వారీ చేసేటువంటి వాళ్ళు, లేకపోతే ఆ గుర్రం పైన మామూలుగా ఎక్కి కొద్దిగా ఫోటోలు దిగుతూ వాళ్ళు ఎంత చేస్తూ ఉంటారు. అది కూడా ఎక్కడు. ఎందుకంటే బృహదారణ్యకోపనిషత్తులో అశ్వమేధ బ్రాహ్మణం ఉన్నది. అశ్వమేధ బ్రాహ్మణం అని అన్నప్పుడు ఈ అశ్వమేధ యాగం చేసేటువంటి విధానంలో ఆ అశ్వమును గురించి వర్ణించడం జరిగింది. కాబట్టి ఈ అశ్వమునకు సంబంధించినటువంటి విషయము ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని అక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ గుర్రమును ఒకవేళ ఇతను ఎక్కితే అధిరోహిస్తే అప్పుడు అక్కడేమైంది, ఈశ్వరుడైనటువంటి ఆ స్వరూపం పైన తను అధిరోహించినట్లు అవుతుంది. కాబట్టి తను ఎక్కడు. ఆ తర్వాత ఇట్లా మనం అన్నీ చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుందండి.
ప్రతి ఒక్కటి ఈ విధంగానే ఈశ్వరుని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఇలా చెప్తూ వీటన్నింటిలోనూ ఈశ్వరుణ్ణి చూస్తాడు. ఈశ్వరుణ్ణి చూస్తాడు కాదు, అక్కడ ఉన్నది ఈశ్వరుడే. ఆ ఈశ్వరునితో వ్యవహారం చేస్తాడు ఇతను. ఎవరు? సగుణ బ్రహ్మోపాసకుడు, అంటే సగుణ బ్రహ్మ ఆరాధకుడు ఈశ్వరుణ్ణి ఈ విధంగా చూస్తున్నాడు. చూచి ఆ ఈశ్వర ఆరాధన అక్కడ చేస్తున్నాడు. ఆ వ్యక్తి పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. ఈ నాలుగింటితో కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. ఎలా అంటే దాని గురించి చెప్తున్నాడు. పత్రం అని అన్నప్పుడు ఆకులు అని అర్థం, ఒక అర్థం. ఇక్కడ ఆకులనంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అన్నాడు పరమాత్మ. అంటే ఛందాంసి యస్య పర్ణాని, ఆకుల రూపంగా ఉన్నటువంటివి ఛందస్సులు. అంటే వేదమునందు ఏ మంత్రభాగమైతే చెప్పబడి ఉందో, అంటే మంత్రముల రూపంగా చెప్పబడి ఉందో అది ఛందోబద్ధంగా చెప్పబడి ఉంది. ఆ ఛందోబద్ధమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆకులు అని చెప్పడం జరిగింది. అంటే ఈశ్వరునికి ఈ ఆకులు అనేటువంటివి ఏమున్నాయో అవి ఛందస్సులు. అందువలన ఇప్పుడు ఈశ్వరారాధన చేస్తున్నాడు. ఈశ్వరారాధన చేయడం అంటే ఆకులు సమర్పించాలి. ఏ ఆకులు సమర్పించాలి? ఛందోబద్ధమైనటువంటి ఆకులు. ఛందోబద్ధమైన ఆకులు ఏంటివి? ఈ వేదస్వరూపమే. భగవద్గీత పారాయణం చేస్తున్నప్పుడు భగవద్గీత ఏమిటి? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. ఈ మూడున్నాయి కదా, బ్రహ్మ విద్య, అది ఉపనిషత్తులు, యోగశాస్త్రము, ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. వేదములో ఉండేటివి కూడా అవే. కాబట్టి ఈ వేదమును అక్కడ భగవంతునికి సంబంధించి తను చెప్పుట, అంటే భగవంతునికి సంబంధించి చెప్పుట అనేది కాదు. అక్కడ తనే వేదమును వల్లెవేస్తాడు. ఈ వేదమును వల్లెవేయుట లేదా భగవద్గీతను వల్లెవేయుట అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకములను చెప్పినప్పుడు లేదా వేదమును చెప్తూ ఉంటేను, ఆహా, భగవంతుడు ఎంత స్పష్టంగా నా కోసం ఇలా చెప్పాడని దానిని ఆస్వాదిస్తూ మనఃపూర్వకంగా స్వీకరిస్తూ ఆ ఈశ్వర భావంలోకి వెళ్ళుట. దాన్ని స్వీకరిస్తూ ఈశ్వర భావనలోకి వెళ్ళుతాడు. అది ఈ పత్రములను సమర్పించుట. చూడండి ఎట్లా ఉందో. ఇది పత్రం సమర్పించుట. తర్వాత ఇంకా ఎట్లా చెప్పారంటే, ఇప్పుడు భగవంతునికి మామూలుగా మనం ఏం చేస్తామంటే ఈశ్వరునికి మనం విన్నవించుకుంటాం, నివేదన చేసుకుంటాం, నివేదన ఏదైనా కూడా చేస్తాం. ఇప్పుడు నాకు సంబంధించి నా మనసులో ఏవైనా ఉన్నాయని అనుకోండి, అంటే నా మనసులో ఏవైనా ఉన్నాయంటే లౌకిక విషయాలకు సంబంధించిన విషయాలు ఏముండవు. భగవంతుని యొక్క తత్వాన్ని తను ఆస్వాదిస్తూ ఆ భగవంతుని గురించి అందరికీ తెలియచేయాలనో, లేకుంటే ఆ భగవంతునికి సంబంధించి తనలో ఉండేటువంటి ఆవేదనను విన్నవించుకోవాలనో అనిపించిందని అనుకోండి. ఆ ఆవేదనను ఏం చేయాలంటే నీట్గా ఒక జాగాలో కూర్చొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో దీన్నంతటి కూడా రాయడం. ఎవరికి? మామూలుగా మనం లెటర్లు రాస్తాం కదా, ఎవరికో మన బంధువులకు ఎవరికో లెటర్లు రాస్తూ ఉంటాం. ఇప్పుడు లెటర్లు లేవులేండి, సాధ్యమైనంత లెటర్లు చాలా తగ్గిపోయినాయి. ఆ లెటర్ రాసినట్లుగా ఇప్పుడు ఏం చేయాలంటే, నేను భగవంతునికి ఏదైతే నివేదన చెయ్యాలని అనుకున్నాను
అంటే విన్నవించాలని అనుకున్నానో, అలా విన్నవించాలని అనుకున్నటువంటి విషయమును ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పేపర్ పైన పెట్టి నీట్గా శుభ్రంగా అంతా రాసి నా మనసులో ఉన్నటువంటిదంతా కూడా భగవంతునికి నివేదించినాను. ఇది పత్రం, ఈ పత్రమును భగవంతునికి సమర్పిస్తున్నాను అని సమర్పించుట. చూడండి ఎట్లా ఉందో. అప్పయ్య దీక్షితులని ఒక అతను ఉన్నాడండి. అప్పయ్య దీక్షితులు. ఈ అప్పయ్య దీక్షితులు అనేటువంటి అతను ఈశ్వరునికి సంబంధించి భక్తుడు. అద్వైతంలో అద్వైత తత్వాన్ని గురించి చాలా బాగా పరిశోధన చేసి ఆ అద్వైతాన్ని గురించి ప్రకటించినటువంటి మహానుభావుల్లో ఈ అప్పయ్య దీక్షితులు కూడా ఒకరు. అయితే ఈ అప్పయ్య దీక్షితులు శంకరుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని పట్టుకున్నప్పటికీ అందులో సగుణము కూడా మిక్స్ అయి ఉంది ఈయన దృష్టిలో. సరే, అది ఉండనేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అప్పయ్య దీక్షితులు ఒకసారి ఈయనంతటి ఈయనకే డౌట్ అనిపించింది. ఏమని? నేను నిజంగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నానా లేదా, భగవంతుణ్ణి నేను మనఃపూర్వకంగా నేను స్థిరంగా గట్టిపడి ఉందా లేదా, ఇది తెలుసుకోవాలని అనుకున్నాడు. దాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా అని అంటే, ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, మీరు నిద్ర వచ్చేదానికి ఒక మాత్ర వేసుకున్నారని అనుకోండి, నిద్ర వస్తుందా రాదా? వచ్చేస్తుంది. తర్వాత పొట్ట నొప్పికో ఇంకా దేనికన్నా మాత్ర వేసుకుంటే దాని మీద పని చేస్తుంది. ఈయన ఏం చేశారంటే, అప్పయ్య దీక్షితులు ఏం చేశారంటే, కామ ప్రేరితము చేసేటువంటి దాన్ని వేసుకున్నాడు. కామ ప్రేరితం అంటే ఈయన మనస్సు, ఈయన శరీరము కామమును ప్రేరేపించేటట్లుగా మందు తీసుకున్నాడు. దాన్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు ఈయన స్వీకరించినాడు. ఈ కామమును ప్రేరేపించేటువంటి మందును తీసుకున్న తర్వాత అది పని చేసేదానికంటే శరీరంలోకి వెళ్ళి పొట్టంలోకి నుంచి నీకు శరీరం అంతా వ్యాపించేదానికి 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే వాళ్ళ శిష్యులను పిలిచి, నాయనా, నేను నా నోటి నుండి ఏమి పలికితే దానిని మీరు రాసి పెట్టండి అని చెప్పాడు. ఎవరికి? వాళ్ళ శిష్యులకి. ఇప్పుడు ఈయన ఈ మందు తీసుకున్న తర్వాత అర్ధగంట తర్వాత ప్రారంభమయ్యింది అది, ఆ మందు యొక్క ప్రభావం. అది ఎంతసేపు ఉంటుందంటే 24 గంటల సమయం ఉంటుంది. ఏదైనా ఒక మాత్ర మనం తీసుకుంటే ఆ మాత్ర ప్రభావం 24 గంటలు ఉంటుంది. ఒక్కోసారి దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది, 72 గంటలు కూడా ఉంటుంది. కానీ మామూలుగా వెంటనే పనిచేసేదానికి ఒక 4 గంటలు బాగా ఎక్కువ సీరియస్గా పనిచేస్తుంది. ఆ తీసుకునేటువంటి మందును బట్టి ఉంటుంది అది పనిచేసే విధానం. ఇప్పుడు వీరు తీసుకున్నటువంటి మందు 24 గంటలు పనిచేస్తుంది. అర్ధగంట తర్వాత స్టార్ట్ అయిపోయింది. కామ వికారం మొదలైతే ఇప్పుడు ఈయనకి వేరే వ్యవహారాలేవి గుర్తులేవు. మనస్సంతా ఈ కామ వ్యవహారం ముందుకు వచ్చింది. సరే, ఇప్పుడు ఇంకేనా ఏమేమి మాట్లాడినాడో ఏం చేసినాడంటే 24 గంటలు అయిపోయింది. ఆ 24 గంటల సేపు అతను ఏ స్థితిలో ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏమున్నాడో అనేటువంటిది ఏమీ తన శిష్యుల్ని రాయమని చెప్పాడుగా, ఏం మాట్లాడితే అదంతా రాయమని చెప్పాడు. సరే, 24 గంటలు అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చాడు. ఈ నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ శిష్యుల్ని, నాయనా నేను చెప్పింది రాశారా మీరు, నేను నా నోటితో ఏం మాట్లాడినా అంతా రాశారని అడిగాడు. రాశాము గురుదేవ అన్నారు. తీసుకురండి నన్ను. తీసుకొని వస్తే పరమేశ్వరుని పైన స్తోత్రములు చేస్తున్నాడంటే 24 గంటలు.
కామం, కోరిక. ఆ కోరిక అనేటువంటి దాని యొక్క బలము చూడండి. ఆ కోరిక అనేటువంటి బలం ఉంటే కూడా ఆ కోరిక అంటే మందు వేసుకున్నప్పటికీ ఆ మందు చేత ఈయనలో కామపు ప్రేరణ జరిగితే ఆ కామపు ప్రేరణను పరమేశ్వరుని వైపు మరలించి ఆ పరమేశ్వరుని స్తోత్రం చేశాడండి ఇతను. అది ఆయన అధీనంలో లేదు. ఆయన అధీనంలో లేకుండా మాత్ర తీసుకున్నప్పుడు మాత్రకు మనం అధీనులమై ఉన్నట్లుగానే ఆయన అప్పయ్య దీక్షితులు కూడా తన యొక్క మనసు తన వశంలో లేకుండా ఆ మందు అధీనం అయిపోయినప్పటికీ కామపు ప్రేరణలో ఉన్నప్పటికీ ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆ పరమేశ్వరుని యొక్క వర్ణన చేస్తున్నాడు. అది ఇప్పటికీ మనకు అప్పయ్య దీక్షలు రాసినటువంటి చాలా గొప్ప గ్రంథముగా మనకు అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఆ గ్రంథమును చూసిన తర్వాత అమ్మయ్య పర్లేదు అంటే నేను పరమేశ్వరుని ఆరాధిస్తున్నానన్నమాట. అంటే నా మనస్సు నా వశములో లేనప్పుడు కూడా పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నది. అయితే నేను కొద్దిగా భగవంతుని మార్గంలో నేను ఉన్నానని వారు సంతోషించినారట. చూడండి ఎట్లా ఉందో. ఇది వారు రాసినటువంటిది, అంటే వారు చెప్పగా రాయబడినది కదా. కాబట్టి దాన్ని ఏమనంటే పత్రము, అంటే పరమేశ్వరుని పైన స్తోత్రము చేసినటువంటిది అదొక పత్రం. అది పరమేశ్వరునికి సమర్పించినట్లయినది. ఈ విధంగా నారాయణీయం అని ఒక గ్రంథం ఉన్నది. నారాయణీయము. ఇంకొక మహానుభావుడు ఎట్లంటే ఆయనకు కుష్టు వ్యాధి ఉంది. కుష్టు వ్యాధి. ఆ కుష్టి వ్యాధి ఎన్ని మందులు వాడినా ఆయనకు పోలేదు. ఎన్ని మందులు వాడినా పోలేదు. పోకపోతే చాలా పాపం బేజారపడిపోయి చివరికి భగవంతుని నేను ఎలాగైనా సరే ప్రార్థిస్తాను, భగవంతుని ప్రార్థించి ఇది ఉంటే ఉండని పోతే పోనీలేని అనుకున్నాడు. అప్పుడు ఆయన నారాయణ భక్తుడు, శ్రీమన్నారాయణకి సంబంధించిన భక్తుడు. ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణ స్తోత్రం చేయడం ప్రారంభించి శ్రీమన్నారాయణ పైన నారాయణీయం అని చెప్పి రాశాడు అనమాట. ఈ నారాయణీయం అనేటువంటి గ్రంథమును మొదలుపెట్టి నారాయణీయం అనే గ్రంథము పూర్తయ్యే లోపల ఇతనికి ఉన్నటువంటి కుష్టివ్యాధి అంతా పోయిందట. కుష్టివ్యాధి లేదు మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి. లాస్ట్లో ఒక శ్లోకం ఏదో మిగిలి ఉంది. ఈయనకు వేలు దగ్గర, అంటే శరీరం అంతా కుదురుకున్నది. ఆ వేలు దగ్గర మాత్రం చిన్న మచ్చ అట్లాగే మిగిలిపోయిందట. అది ఆయనకు కూడా గుర్తించే పరిస్థితి లేదు. అది వేరే విధంగా ఏదో గుర్తించడం జరిగి, ఎందుకంటే అది కూడా ఆయనకు ఈ జబ్బు ఉందని కానీ ఈ జబ్బుతో నేను బాధపడినానని కానీ అటువంటి బాధ కూడా లేకుండా పోయింది ఆయనకి. అంటే దాన్ని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా ఉన్నింది. దానిని గుర్తించే దానికోసం ఆ చిన్న పార్ట్ అనేటువంటిది మిగిలి ఉందట. అది ఆ తర్వాత ఎవరు పాయింట్ అవుట్ చేశారు, ఏమప్పా ఒళ్ళంతా బాగుంది, ఆడ మాత్రం చిన్న మచ్చ ఒకటి ఉందే అని అన్నారట. అరే అప్పుడు ఆ మచ్చను చూసుకున్నాడు. ఆ మచ్చను చూసుకుంటే ఈయనకు పూర్వ శరీరం యొక్క వృత్తాంతం గుర్తొచ్చింది. ఓహో, అంటే నాకు నా శరీరానికి దీనికి సంబంధించి కుష్టి వ్యాధి ఉన్నిందా అని గుర్తించినాడట. అది కూడా పోయేదానికి మళ్ళీ చివరిలో లాస్ట్లో మళ్ళా నారాయణ పైన మళ్ళీ ఏదో ఒక శ్లోకం ఏదో చెప్తే అది కూడా పోయిందట. అంటే వారంతటా వారు గుర్తించేదాని కొరకు ఆ ఒక్క చిన్న మచ్చ ఉన్నిందని చెప్తారు. అంటే చూడండి, ఇప్పుడు ఇది ఆ పరమేశ్వరుని ఆరాధించడానంటే కేవలం ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వెళ్ళడం, అంగప్రదక్షిణ చేయడం. ఈ అంగప్రదక్షిణ అనేటువంటి దాన్ని కూడా వేరే కేటగిరీలో వేశారు. అవంతా చెప్తే మీకు బాగుండదు. కాబట్టి ఈ వెళ్ళి లంచం డబ్బులు కట్టి టికెట్లు కొనేసి ముందుకు వెళ్ళి ఆడ భగవంతుని ఆరాధించడం, క్యూలో ముందుకు వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా నిజమైనటువంటి ఆరాధన కాదు. కాబట్టి ఈశ్వరారాధనలో సగుణ బ్రహ్మారాధనకు వచ్చేటప్పటికీ ఈయన ఇతరులను నొప్పించకుండా
చాలా సున్నితంగా మాట్లాడుతూ తను చేసే వ్యవహారాలంతా ఈశ్వరునితోనే వ్యవహారం చేస్తున్నాను అనే దృష్టితో తను చేసేది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఈశ్వరారాధనలో ఒక భాగము. ఇది పత్రమును భగవంతునికి సమర్పించుట. ఏమంటే పత్రం అంటే పత్రముతో భగవంతుణ్ణి పూజించుట. ఈ దాన్ని ఏమంటారు, బిల్వపత్రం. బిల్వపత్రంతో పరమేశ్వరుని పూజిస్తే చాలా గొప్పదని అంటారు వీళ్ళు. బిల్వపత్రంతో పరమేశ్వరుని ఆరాధించడం గొప్పదే కానీ ఆ బిల్వపత్రమును కోసి బిల్వపత్రం చెట్లో నుంచి కోసి దాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తే అది రజోగుణానికి సంబంధించినటువంటి ఆరాధన అని చెప్పడం జరిగింది. అట్లా కాదట, బిల్వపత్రము చెట్టులో నుంచి రాలి ఉన్నటువంటి ఆ పత్రంతో పరమేశ్వరుని ఆరాధించాలి. అది సత్వగుణం కిందికి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటా ఉండేది ఈ వేదమును, భగవద్గీతను, ఆ భగవంతునికి సంబంధించి, ఈశ్వరునికి సంబంధించి ఈశ్వర భావాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ వల్లెవేయుట అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి పత్రం సమర్పించుట అనేటువంటి ఆరాధన కిందికి వస్తుంది. ఏమంటే పత్రం గురించి చెప్పుకున్నాం. ఇంకా మళ్ళీ పుష్పం, ఫలం, తోయం ఇంకా ఇవి ఉన్నాయి ఈశ్వరారాధనలో. వాటిని గురించి మనం మళ్ళీ రేపు చెప్పుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? మీకు ఏమన్నా కొద్దిగా అర్థమైందా, అర్థం కాలేదా? అంటే చూడండి, ఈ ఈశ్వరారాధన అనేటువంటిది ఎంత తేలిగ్గా ఉందండి. ఇది తేలిగ్గా ఉందా లేదా? ఎప్పుడు ఈశ్వరారాధన ఎప్పుడు ఉంది? ఎప్పుడు నిరంతరము ఈశ్వరారాధన. చూడండి, ఇట్లా చెయ్యాలని ఈశ్వరుడు చెప్తున్నాడు. మరి అవన్నీ అవసరం లేదా అంటే అవి చేసేవాళ్ళు చేయని, పరిపక్వత లేనప్పుడు అవి చేయాల్సి ఉంటుంది. పరిపక్వత వచ్చిన తర్వాత ఈశ్వరారాధన ఇలా చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సరే, మళ్ళీ తర్వాత మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం మనం. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే ఎవరైనా అడగవచ్చు. సరే, చెప్పండి రామరెడ్డి గారు. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।